రామ్మూర్తి గారు నమస్కారం అండి. నమస్కారం. రండి రండి. మీ స్వగ్రామం ఎక్కడండి? మాది పూర్వపు తూర్పు గోదావరి జిల్లా కోటిపల్లి అనే గ్రామం. కోటిపల్లి ఐడియా ఉందండి, మంచి పుణ్యక్షేత్రం కూడా కదా అది. లాస్ట్ గోదావరి. అవునవునవునవునవును. మీ కుటుంబ నేపథ్యం గురించి కొంచెం చెప్పండి. మా నాన్నగారు వేద పండితులు. ఓకే ఓకే ఓకే, చాలా సంతోషం. నేను, మా తమ్ముడు, మా చెల్లెలు, మేము ముగ్గురు సంతానం. ఓకే ఓకే. మా ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అయితే అంతా. మీ తమ్ముడు ఏం చేస్తుంటారు? తమ్ముడు బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ గా పనిచేసి ఆయన ఇప్పుడు లేరు అనుకోండి. మీ సిస్టర్ అండి? మా సిస్టర్ ఈ ఊళ్ళోనే ఉంది ఇప్పుడు ప్రస్తుతం. మా బావగారేమో టీచర్, రిటైర్ అయిపోయారు. రిటైర్ అయిపోయిన తర్వాత ఈ ఊరే వచ్చేసారు. వాళ్ళు పిఠాపురం డివిజన్ లో పనిచేశారు. చాలా సంతోషం. ఇప్పుడు మీ విద్యాభ్యాసం గురించి చెప్పండి. అంటే మీ స్కూల్ ఎడ్యుకేషన్ అంటే ఎలిమెంటరీ స్కూల్, హై స్కూల్, కాలేజీ మొత్తం గురించి చెప్పండి. నేను ఎలిమెంటరీ స్కూల్ అంటే కోటిపల్లిలోనే చదివాను, ప్రాథమిక పాఠశాల. తర్వాత ద్రాక్షారం, దానికి కొంచెం దగ్గరగా అవునండి. ఆ ఊళ్ళో హై స్కూల్ స్టడీస్. తర్వాత కాకినాడ వచ్చేసాం. కాకినాడలో నేను పియూసీ చదివాను, టీచర్ ట్రైనింగ్ అయ్యాను. తర్వాత ఈ ఊరు రావడం, ఈ ఊళ్ళో బీకాం అది చదవడం జరిగింది. బీకాం 74 లో ఈ ఊళ్ళో చదివి ఆపేసాం. మీ మొట్టమొదటి ఉద్యోగం ఎక్కడండి? నా మొట్టమొదటి ఉద్యోగం అంటే టీచర్ ట్రైనింగ్. మీరు చెప్పారు కదా ఇందాక. టీచర్ ట్రైనింగ్ అయిన తర్వాత నాకు పెదమల్లాపురం శంఖవరం మండలంలో సింగిల్ టీచర్ గా ఇచ్చారు. అక్కడ నేను ఎక్కువ రోజులు పని చేయలేదు, 1 నెలలాది పనిచేసి సెలక్షన్ అవ్వలేదని చెప్పి నేను వెంటనే అక్కడి నుంచి వచ్చేసి వైజాగ్ వెళ్ళిపోయాను. వైజాగ్ లో ఏమిటంటే మాకు ఎరుగున్న వాళ్ళు అక్కడ పీడబ్ల్యూడి డిపార్ట్మెంట్ లో, పీడబ్ల్యూడి కాదు R&B డిపార్ట్మెంట్ ఉండేది అప్పుడు. R&B డిపార్ట్మెంట్ లో LDC కింద ఇచ్చారు. అక్కడ ఒక 1.5 దాకా పనిచేశాను. తర్వాత ఆలమూరు బదిలీ చేశారు. ఆలమూరు బదిలీ చేస్తే ఆలమూరు అప్పుడు బ్రిడ్జ్ ఇంకా కన్స్ట్రక్షన్ లో ఉండింది. మా నాన్నగారు వెళ్ళనివ్వలేదు, వద్దు అక్కడ బాగుండదు, ఆ కన్స్ట్రక్షన్ అది మనకు సరిపడదు, వెళ్ళొద్దంటే అప్పుడు మానేసాం. ఎంతకాలం చేశారు అక్కడ? 1.5 years చేశారు. ఆలమూరు మాత్రం వెళ్ళలేదు. తర్వాత మళ్ళీ రంగరాయ మెడికల్ కాలేజీ కాకినాడలో LDC కింద పనిచేశాను. 1.5 years మెడికల్ డిపార్ట్మెంట్ లో. డాక్టర్స్ అందరితోనూ బాగా పరిచయం. అది టీచర్ ట్రైనింగ్ అయిన మూలంగా వాళ్ళు తెలుసుకొని వాళ్ళ పిల్లలకి ట్యూషన్స్ చెప్పమనేవారు. సో కాన్వెంట్ పిల్లలందరికీ కూడా నేను 2-3 ఏళ్ళు వాళ్ళ పిల్లలందరికీ ట్యూషన్స్ చెప్పాను కాకినాడలో. ఆ తర్వాత టీచర్ పర్మనెంట్ ఉద్యోగం వచ్చింది. పర్మనెంట్ ఉద్యోగం చేబ్రోల్లో చేశాను. ఎక్కడ చేబ్రోల్ అంటే ఈస్ట్ గోదావరి కాకినాడ చేబ్రోల్లో. అక్కడ ఒక 1.5 years 2 years చేసిన తర్వాత నాకు ఈ పోస్టల్ ఆడిట్ లో LDC గా. ఎట్లా వచ్చిందండి ఇది? ఏజీ ఆఫీస్ ద్వారా? ఏజీ ఆఫీస్ ద్వారా అంటే 65లో మేము ఇక్కడ ఇంటర్వ్యూకి వచ్చాను నేను. 65లో వస్తే చాలా ఏళ్ళ తర్వాత ఇంకా రాదు ఉద్యోగం అనుకున్న టైంలో 70లో ఈ ఉద్యోగం ఇంటిమేషన్ ఇచ్చారు. 70లో అప్పుడు మానేసి వచ్చి మార్చి 70 అప్పుడు తెలంగాణ స్టేషన్ అయ్యి మొట్టమొదటి బస్సులు బయలుదేరుతుంటే విజయవాడ నుంచి వచ్చి జాయిన్ అయ్యాను. 24/3/70. 20నే వచ్చాం. కానీ నా ఏ సెక్షన్ గుర్తుందండి మీరు జాయిన్ అయిన సెక్షన్? నేను జాయిన్ అయిన సెక్షన్ అడ్మిన్ లోనే ఫార్మ్స్ అండ్ పబ్లికేషన్స్ అని ఉండేది. అంటే అప్పుడు PNT ఆడిట్ లో డిప్యూటీ డైరెక్టర్ PNT ఆడిట్ లో ఆ ఫార్మ్స్ అండ్ సెక్షన్ లో పనిచేశాను. ఇంచుమించు జయసింహ అని ఉండేవాడు, అతను నేను అందులో పనిచేసేవాళ్ళం. ఈ SIS వాళ్ళందరికీ కూడా పుస్తకాలు ఇవ్వడం, అది ఇది రెవెన్యూ ఆడిట్ ఇవన్నీ మొదలన్నీ ఆఫీసులో స్టాఫ్ అందరూ బాగా పరిచయం అయ్యారు. తర్వాత మీ పదోన్నతుల గురించి చెప్పండి.
పదోన్నతులు అంటే ఇక్కడ నేను LD2 UD 2 years లోనే పాస్ అయ్యాను. కానీ 60 మంది పాస్ అయిన మూలంగా నాకు ప్రమోషన్ ఇవ్వడానికి ఒక 3 ఏళ్ళు వెయిటింగ్ లో పడిపోయింది. నాకు 74లో UDC ప్రమోషన్ ఇచ్చారు. తర్వాత JO Part 1 కూడా 74లోనే పాస్ అయ్యాను. SAS Part 1. తర్వాత Part 2 వచ్చి 78లో పాస్ అయ్యాను. 78లో పాస్ అయితే 79లో నాకు భోపాల్లో JO ముందు డిప్యుటేషన్ ఇచ్చారు. తర్వాత ఫాలోడ్ బై పర్మనెన్సీ రెగ్యులర్ ప్రమోషన్ ఇచ్చారు. అది అంటే ఇప్పుడు మీరు భోపాల్ వెళ్ళినాక మళ్ళీ హైదరాబాద్ ఏవో ప్రమోషన్ హైదరాబాద్ వచ్చారా? అక్కడ లేదు, జబల్పూర్ లో నాకు ఏవో రెగ్యులర్ ప్రమోషన్ ఇచ్చారు. సివిల్ డివిజన్ జబల్పూర్ 75లో అనుకుంటా. 75లో కాదు, పర్లేదులేండి. అంటే మీరు అక్కడ మధ్యప్రదేశ్ సర్కిల్లో వెళ్ళినాక 79లో వెళ్ళాను నేను. నాకు 85లో 86లో PNT సివిల్ డివిజన్ లో ఇచ్చారు రెగ్యులర్ ప్రమోషన్. ఆ తర్వాత నాకు ఆ జబల్పూర్ సివిల్ డివిజన్ ఆఫీస్ భోపాల్ ట్రాన్స్ఫర్ చేయడం, ఈ పేమెంట్స్ అవి పెండింగ్ ఉండడం, అది ఏదో రిస్క్. దాంట్లో నన్ను అక్కడి నుంచి నేను భోపాల్ ట్రాన్స్ఫర్ చేయించేసాను ఆఫీసు. జబల్పూర్ నుంచి తీసుకొచ్చి సివిల్ డివిజన్ భోపాల్ లో పెట్టించేమన్నాడు PMG. అది పెట్టించేసాం. దాని కారణంగా నాకు కాంట్రాక్టర్స్ అందరూ వెళ్ళి ఢిల్లీ వెళ్ళి నన్ను ట్రాన్స్ఫర్ చేయించారు. వాడు నన్ను కలెక్టర్ వేశారు. నేను క్యాట్కి వెళ్ళాను. క్యాట్కి వెళ్ళినా అది అడ్మినిస్ట్రేటివ్ రీజన్స్ అని చెప్పి 3 నెలల వరకు వాళ్ళు పెండింగ్ లో పెట్టి తర్వాత డిస్మిస్ చేశారు. ఇంక ఇది ఇప్పుడు మనకి తెమలదు అని చెప్పి నాకు జబల్పూర్ లో ఉద్యోగం, భోపాల్లో ఫ్యామిలీ, సరే అని కలకత్తా వెళ్ళిపోయాను. కలకత్తా వెళ్ళిపోయి అక్కడ కూడా SBCలోనే ఏవోగా పనిచేశాను. అక్కడ నుంచి 2 ఏళ్ళు 22 నెలలు పనిచేసిన తర్వాత అప్పుడు నాకు హైదరాబాద్ లో వేకెన్సీ వచ్చి మొట్టమొదట స్టేట్ టు స్టేట్ ట్రాన్స్ఫర్ అయిన లిస్ట్ లో నా పేరుంది. అంతవరకు ఎప్పుడు ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్ కి ఏవోని ట్రాన్స్ఫర్ చేయడం అనేది లేదు. నాతోనే మొదలైంది. PS శాస్త్రికి నాకు ఇంకోళ్ళ వరకు ఇచ్చారు.